Prove that root 5 is irrational. Is irrational. ఓకేనా, రూట్ 5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో మరి ఎలా ప్రూవ్ చేస్తామంటే ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట, కాంట్రడిక్షన్ మెథడ్ ఉంటుంది. అంటే అపోజిట్ వేలో వెళ్తాం అన్నమాట. వాడు రూట్ 5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు. మనం ఏమనుకుంటామంటే రూట్ 5 అనేది రేషనల్ అనుకుంటాం. అర్థమైందా? అలా అనుకొని ఫైనల్గా మనం అనుకున్నది రాంగు అనే విషయాన్ని చెప్పి మనము ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. అర్థమైందా? రైట్, చూద్దాం ఒకసారి. ఓకే, మరి ఏమని చేద్దామంటే లెట్ us assume that root 5 is rational number. Okay, root 5 is what? Rational number. If root 5 is rational number, then how we can express root 5? Then root 5 can be rational అన్నాం కదా మనం. రేషనల్ అన్నాము అంటే మరి మీనింగ్ ఏంది? దాన్ని p/q ఫామ్లో రాయవచ్చు. దెన్ వీ కెన్ రైట్ ఇన్ p/q. సో వాట్ అబౌట్ p అండ్ q అంటే p, q ఆర్ కోప్రైమ్స్ అంటే ఏంటి మరి అంటే అవి ఇంకా క్యాన్సిల్ అవ్వవు అనమాట. పీని క్యూని సింప్లెస్ట్ ఫామ్లో రాసేసినాము ఫైనల్. ఇంకంతే, p q అనేవి ఇంకేమీ క్యాన్సలేషన్ లేదు. అంటే ఇలాంటి నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 కావచ్చు, క్యాన్సిల్ అవుతాయా ఇవి? దేర్ HCF ఈజ్ 1 అని చెప్తాం. అర్థమైందా? ఇంకా కావాలంటే చూడు 4/3 అవ్వచ్చు. అర్థమైందా? ఇవి కూడా క్యాన్సిల్ అవ్వవు. అలాంటి నెంబర్స్ అనమాట p అండ్ q. అర్థమైందా? అలా ఎక్స్ప్రెస్ చేశాను నేను. ఓకేనా, దేన్ని రూట్ 5. ఓకేనా, మరి తర్వాత మరి ఇలా చేసినాం కదా, ఈ క్యూని ఇతరులు పంపించేద్దాం. ఏమవుతుందో చూడప్పుడు root 5 into q ఈజ్ ఈక్వల్ టు p. అర్థమైందా? అప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఈ క్యూని తెచ్చాను. నేను తెస్తే ఇంటూ అవుతుంది. ఇక్కడ డివిజన్లో ఉంది కదా, ఇక్కడికి వస్తే ఇంటూ అవుతుంది. నేను ఏం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. root 5 into q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్. ఓకేనా, అప్పుడు root 5 into q స్క్వేర్ అంటే మీనింగ్ ఏంది? root 5కి స్క్వేర్ అండ్ ఆల్సో క్యూకి కూడా స్క్వేర్ అనమాట. అర్థమైందా? root 5 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 5 into q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్. అర్థమైందా? ఓకేనా, సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే 5q స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ అంటే ఇప్పుడు ఇక్కడ 5తో డివైడ్ చేసాం అనుకో, దీన్ని డివైడ్ అవుతుంది కదా. 5తో డివైడ్ అవుతుందా లేదా? 5 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అంటే ఇది 5తో డివైడ్ అవుతుంది. ఇది ఎవరు అసలు? ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p స్క్వేర్. p స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 5p స్క్వేర్ అన్నమాట. అర్థమైందా? ఓకే, అంటే p స్క్వేర్ వాల్యూని 5 డివైడ్ చేస్తుంది. అంటే 5 డివైడ్స్ p స్క్వేర్. ఓకేనా, నెంబర్ ఉంది కదా ఇక్కడ, నెంబర్ ఉన్న సైడ్ని ఈ నెంబర్ లేని సైడ్ దాని వాల్యూ అనుకో. అర్థమైందా? నెంబర్ లేనిది ఇది కదా, దీని వాల్యూ ఇది అనమాట. అర్థమైందా? సో 5 డివైడ్స్ ఎవరిని డివైడ్ చేస్తుంది? 5 అంటే p స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ p స్క్వేర్ అంటే మరి 5 ఆల్సో డివైడ్స్ నాన్న ఒకసారి వాళ్ళను మాట్లాడొద్దని చెప్పు నాన్న. ఓకేనా, 5 ఆల్సో డివైడ్స్ ఏం చేస్తుంది? 5 p స్క్వేర్ని డివైడ్ చేస్తుందంటే pని కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైందా? 5 ఆల్సో డివైడ్స్ p. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది ఒక ఫర్ సపోజ్ 10 స్క్వేర్ తీసుకున్నాం అనుకో మనం. 10 స్క్వేర్ అంటే ఎంత? 100 కదా. 5 100ని డివైడ్ చేస్తుంది కదా. అర్థమైందా? 10 స్క్వేర్ని డివైడ్ చేసింది, మరి 10ని డివైడ్ చేయదా? 10 కూడా డివైడ్ చేస్తుంది 5. అర్థమైందా? 10ని డివైడ్ చేస్తుంది, 10 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, 10 కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైందా? సో 5 ఆల్సో డివైడ్స్ p. మరి ఎందుకని డివైడ్ చేస్తుంది? అలా డివైడ్ చేస్తుందంటే దాంట్లో ఏముంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్స్ 5తో డివైడ్ అవుతాయి అంటే 10 డివైడ్ అవుతుంది. అర్థమైందా? ఎందుకు డివైడ్ అవుతుంది? దాన్ని 5 into 2 అని రాయొచ్చు కాబట్టి. 20 డివైడ్ అవుతుంది. ఎందుకని అంటే దాన్ని 5 into 4 అని రాయొచ్చు. 30 డివైడ్ అవుతుంది. ఎందుకని అంటే 5 into 6 అని రాయొచ్చు. అర్థమైందా? 45 డివైడ్ అవుతుంది. ఎందుకంటే 5 into 9 అని రాయొచ్చు. అంటే అవన్నీ 5తో ఎందుకు డివైడ్ అవుతున్నాయంటే ఆ నెంబర్లని మనము
5 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు. చూడు 5 ఇంటూ సంథింగ్, 5 ఇంటూ సంథింగ్, 5 ఇంటూ సంథింగ్, 5 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చా లేదా? రాయగలిగినాం కదా. సో కాబట్టి 5 అనేది ఒక నెంబర్ని డివైడ్ చేస్తుంది అంటే ఆ నెంబర్ని మనము ఎలా రాయొచ్చు? 5 ఇంటూ 2 అని రాయొచ్చు, 5 ఇంటూ 4 అని రాయొచ్చు, 5 ఇంటూ 6 అని రాయొచ్చు, 5 ఇంటూ 8 అని రాయొచ్చు, 5 ఇంటూ 20 అని రాయొచ్చు, 5 ఇంటూ 50 అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. అర్థమైందా? సో అంటే మొత్తానికి పి అనేది ఏమో తెలిస్తే మనం 5 ఇంటూ సంథింగ్ అని రాయగలుగుతాం. తెలియదు కాబట్టి ఏం చేద్దామంటే దెన్ పి ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ సంథింగ్. అర్థమైందా? 5 ఇంటూ సంథింగ్. ఎందుకని అంటే 5 అనేది పీని డివైడ్ చేస్తుంది. 5 అనేది పీని డివైడ్ చేస్తుంది. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏమి? 5 ఇంటూ సంథింగ్. సంథింగ్ అని ఎందుకు రాసినానంటే పి అనేది 5తో డివైడ్ అవుతుంది. ఏ నెంబర్ అయితే 5తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్ని మనం 5 ఇంటూ సంథింగ్ అని రాయగలం. చూసినాం కదా ఇప్పుడు ఇక్కడ. సో రాయగలము కాబట్టి అందుకే పీని 5 ఇంటూ సంథింగ్ అని రాసినాం. అర్థమైందా? సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇది ఉంది కదా, దీన్ని నేను 1 అనుకుంటాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని ఇది 5 ఈక్వల్ టు 5K, పీ ఈక్వల్ టు 5K వచ్చింది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఏమి ఈక్వేషన్ నెంబర్ 1? ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? ఇక్కడ 5Q² ఈజ్ ఈక్వల్ టు P². అర్థమైందా? 5Q² ఈజ్ ఈక్వల్ టు P². పీ వాల్యూ ఏముంది మనకి ఇక్కడ? 5K కదా. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ పీ ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా? 5Q² ఈజ్ ఈక్వల్ టు 5K హోల్². ఓకే, అప్పుడు 5Q² ఈజ్ ఈక్వల్ టు 5కి స్క్వేర్ 25, కేకి స్క్వేర్ మళ్ళీ కేకి స్క్వేర్ రాయాలి. అర్థమైందా? ఇప్పుడు Q² ఈజ్ ఈక్వల్ టు 25K² బై 5 ఇద్దరు పంపించేసా. 5 1s 5 5s. Q² ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ K². దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ డివైడ్ విత్ దిస్ వన్ బై 5, ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 5 బికాస్ 5 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. అంటే 5 డివైడ్స్ Q². ఇది Q² వాల్యూనే కదా ఇది. అంటే Q²ని 5 అనేది డివైడ్ చేస్తుంది. అప్పుడు మరి 5 ఆల్సో డివైడ్స్ ఏమి? Qని. అంటే దీని మీనింగ్ ఏంటి? మనకి ఇక్కడ ఒకసారి చూస్తే 5 డివైడ్స్ P వచ్చిందా లేదా? మళ్ళీ 5 డివైడ్స్ Q కూడా వచ్చింది. అంటే దట్ మీన్స్ వాట్? 5 డివైడ్స్. సో 5 డివైడ్స్ బోత్ P అండ్ Q. అర్థమైందా? 5 అనేది Pని డివైడ్ చేస్తుంది, ఇంకా Qని కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైందా? ఓకేనా? అంటే అలా డివైడ్ చేస్తుంది. దేన్ని డివైడ్ చేస్తుంది? పీని క్యూని రెండింటిని డివైడ్ చేస్తుంది. కానీ మనమేమనుకున్నామంటే ఇక్కడ పైన ఒకసారి చూస్తే P, Q బోత్ ఆర్ PQ రెండు కూడా ఏమనుకున్నామంటే కో ప్రైమ్స్ అన్నాము. కో ప్రైమ్స్ అంటే ఏంది? అవి వాటిని ఏవి డివైడ్ చేయవు 1 తప్ప. ఓన్లీ 1తో మాత్రం ఇలాంటి నెంబర్స్ అన్నమాట అవి కో ప్రైమ్స్ అంటే. ఇవి ఈ 2 అనేది 1తో డివైడ్ అవుతుంది, 3 కూడా అంటే 1 అన్నింటిలో డివైడ్ చేస్తుంది కదా. 1తో తప్ప మిగతా ఏ నెంబర్తో డివైడ్ కావు అన్నాం. ఇక్కడ చెప్పినాం అలాంటి నెంబర్స్ అవని చెప్పినాం. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏమైంది? 5 అనే నెంబర్ కూడా పీని క్యూని డివైడ్ చేస్తుంది. అర్థమైందా? మనం అనుకున్నది ఏంటి? PQ అనేవి ఏ టేబుల్లోనూ డివైడ్ కావు ఎక్సెప్ట్ 1 టేబుల్ అనుకున్నాం. కానీ మనకేమొచ్చింది ఇక్కడ ఫైనల్గా? అవి 5తో 2 కూడా డివైడ్ అవుతున్నాయని వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంది? మనం అజ్యూమ్ చేసింది రాంగ్ అని అర్థమైందా? ఓకేనా? 5 డివైడ్స్ బోత్ P అండ్ Q అంటే ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్. అర్థమైందా? ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ P, Q ఆర్ కో ప్రైమ్స్. అంటే ఇది ఇక్కడ వచ్చిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకు అది ఏం చెప్తుంది మనకంటే PQ అనేవి కో ప్రైమ్స్ కాదు అని చెప్తుంది. అంటే అది కో ప్రైమ్స్ కావు అని చెప్తుంది. అర్థమైందా? ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్. అది అలా కాదు, P, Q కో ప్రైమ్స్ కావు అని వచ్చింది. అలా వచ్చింది ఈ స్టేట్మెంట్. అలా వచ్చిందంటే మీనింగ్ ఏంది? మరి మనం ఇక్కడ ఏమన్నాము? కో ప్రైమ్స్ అన్నాము కదా. అర్థమైందా? అంటే మనకి వచ్చింది ఏంటి? మళ్ళీ కో ప్రైమ్స్ కో ప్రైమ్స్ కాదు అని వచ్చింది మనకు. అంటే ఏంది మనము? సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్.
సో దేర్ ఫోర్ ఏం అజ్యూమ్ చేసాం మనము ఓ రేషనల్ అన్నాం మనం, అర్థమైందా? సో దేర్ ఫోర్ ఏమి √5 ఈజ్ ఇర్రేషనల్. అర్థమైందా లేదా? అర్థమైంది కదా?